పిండకరి బా రోజు ఊర్రబర్లేనుక పోయినా కూడా ఇంత పెద్ద కడి దొరకపోవు. ఏ బర్రె వేసిందో కడి దాని కడుపు చల్లగుండా. నీ అవ్వ బర్రెలేక పెండకు బాగా తిప్పలవుతుంది. వడ్లు కోసినాక బర్రెనైనా కొనాలి. బుజ్జి బుజ్జి ఏంది నువ్వు రేపు ఉరబర్రెలుక పెండ పోకు రాగా బొచ్చని పెండ తెచ్చిన తినకపోయినా ఇంతంత బుద్ధని నచ్చు. అరే ఏంది అంత ఇట్లా మాట్లాడతావు? ఏమైంది? నాకేం కాలే, నీకే రోగం ముట్టింది. దౌడపడి చంపన్నా ఒకటి. ఏమైందంటే మళ్ళీ గట్లా మాట్లాడతావు? మా అవ్వ ఫోన్ చేసింది. అయితే దొప్పులు లేచింది. బకెట్లేసి కుదిస్తా మా అవ్వనేమన్నా అంటే. మా అవ్వది మీ అవ్వ సొంటి గుణం కాదు. మరి ఎందుకట్టది నీకు గింతగానే కోపం? ఎల్లుండి మా వాళ్ళు ఎంలాడ కొండగట్టు పోతారట, రా అన్నారు. నీకు పోబుద్ది కాకపోతే పోకుండా ఊకోవాలి కానీ కోపం తెచ్చుకొని నాన్న పడితే ఎట్టుంటదే? నేను గిట్లా పోనని మీ తాత గిట్లా వచ్చి చెప్పిండా? నువ్వు ఎవరిదాకా అన్నట్టు రోగం నాకు కాదే, నీకు పుట్టింది. ఏమైందో చెప్తావు, ఎందుకో చెప్తావు, నా మీద పడేస్తాను. నీకు ఇంకా అర్థమైతే లేదా? ఇగురం తక్కువ మనిషి, కాళ్ళకు పట్టీలు లేవు, ఖర్చులకు చేతుల పైసలు లేవు, మరి ఎట్లా అని లేదా? నీ కథ గమ్మతే ఉన్నది. వాళ్ళ ఆపద మొక్కలకు అటుపోతుంటే మన దగ్గర పైసలు ఉండని రూలానే. అది పక్కకు పెట్టు కానీ నేను ఎప్పటి నుంచి అడుగుతానా గా సంపద గాని కొంపకు పోయి మనకి ఇచ్చే 20,000 అడకరమ్మని. దేహే గాడు ఇచ్చే బాబతానే వాడిని అడిగి నోరు ఖరాబ్ చేసుకుంటే తప్ప పైసలు వసూలు చేసి ఉండదు. అందుకే అన్న ఇంతంత పెండ తినిపో బుద్ధి అన్నచ్చు, ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అని. అన్నిటికీ ఊకే నావినికి నోదలకే తెరుసుడు కాదు, తెగించి ఖర్చుడు అవుతుంది నువ్వు ఆయన దగ్గర పోయి పైసలు లేకపోతే. ఎప్పటికల్లా అడుగుతాయి వాడు ఇప్పటికిప్పుడు అడిగితే ఎత్తితలే. దెబ్బ దాకినాక అబ్బానుడు బాగా అలవాటైంది నీకు. మరి అదేదో దెబ్బ దాకకుందే చదువుకుందామన్న తెలివైతే లేదు నీకు. ఇక నువ్వు చిన్న చిన్న వాటికే చిన్న వయలు పెద్ద చేయకు. అయితే వాళ్ళ దగ్గర పైసలు అడకరా, నాకు పట్టీలు కొనుకరా, అప్పుడైతే సప్పుడేకుంటా. బాయిల పడన సావు, బండ గుద్దుకోనన్నా సావు, గట్టున్నది నీ కథ. ఇంట్లో ఒక్క రూపాయి నిల్వకుండది, యువతల నుంచి పట్టుకొచ్చే తెలివి ఉండదు. అడిగ శాత కాదట, అడిగినవి తీసుకురాని శాత కాదట. మరి ఎందుకు చేస్తాడో ఈ పాస్ వల్ల సంసారం. మనిషికి గింతగానో మంకు ఉండదే బుజ్జి, అర్థం చేసుకొని చదువుకోపోవాలి. కానీ ఎన్నిటికని చదువుకోవాలి, ఎంత చదువుకోవాలి? ఎప్పటి సందో చెప్తాను నా కాళ్ళకు కొత్త పట్టీలు కావాలి, ఎటన్నా పోతే ఇచ్చేది పోతుందని. నా మాట ఇంటే కదా. తెత్తనే, తప్పకుండా తెత్తనే. ఈ ఒక్కసారికి ఉన్నవాడితో చదువుకో. నేను ఓర్చుకోను, అసలుకే తీర్థానికి నా అన్న పెళ్ళం కూడా వస్తుంది. అది కావాలనే నా ముందు అన్నెల పడుతుంది. ఇజ్జతికే సవాల్, నేను అస్సలకే ఓర్చుకోను. ఎదుటోడు ఇల్లు కలుసుకురాని మనం ఒళ్ళు కలుసుకుంటామే. నేను కాల్చుకునే బాపతే. ఇప్పుడు ఏమంటావు? నా మాటినవా? అస్సలు అంటే అస్సలే ఓర్చుకోను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కాళ్ళకు పట్టీలు ఉండాలి, నా చేతిలో పైసలు ఉండాలి, లేకపోతే నీకుంటదిగా. తెత్తది ఎట్నో తెత్తది, లేకపోతే ఆనేవాడు ఇంటికి రాను. నువ్వు వచ్చినా నేను రానియా. గింతతో అనవానే నా బతుకు మీద మళ్ళీ పోయా. కోతులు కొట్లాడుకొని నడవా కొండగిరి కొరికినట్టు మధ్యలో నేను బలయ్యేటట్టున్నా. వాడు పైసలు ఇస్తాడో ఇవ్వడం. పోయాక పోయాక సపదే. అరే సపదే, అన్నా ఇదే వచ్చిందే ఏమైనా పనా? నీకేడా సిగ్గున్నారా? ఏం పని మీద వచ్చామంటారు? నా పైసలకి ఇద్దరు అదే మెల్లగా. మెల్లగా అంటే అప్పుడు అడిగితావా? దేహే అప్పుడు వరకు ఇస్తానా? మరి ఎప్పుడు ఇస్తావా? ఇంటికాడ నా పిల్లలు పొట్టు పడుగుతుంది. లొల్లు పెట్టాక ఇంటికి వచ్చి నువ్వేనా పుణ్యానికి ఇచ్చినట్టు చెప్తానా? పుణ్యానికి కాకపోతే నీ ఇల్లు కూడా పెట్టావా, నీ జాగ కూడా పెట్టావా, నా దగ్గర ఏం కూడా పెట్టావరా? ఏ గది గది కానీ మాట్లాడేది. మిత్తికే గారి దగ్గర తీసుకున్నది. ఎంత లేట్ అయితే అంత మిత్తి తోపుతావు. ఇంకెందుకు ఈ లొల్లి? నీ మీద నమ్మకం లేదు నాకు మిత్తిస్తావని.
తీసి పారేసినట్టు మాట్లాడకు, నడిగి కోసి పారేస్తా. అంతా నమ్మకం లేని మనిషిలా కనబడతానా నీకు? అంత నమ్మకం నిలబెట్టుకునే మనిషి అయితే ఏది మరి 20,000కు 60,000 ఇస్తాయి. ఇది వరకు ఆటలు కొత్త లేవు. కండపరిచిందని గౌరవంగా మాట్లాడతాను, తగ్గించుకో కొంచెం. నేను మా తగ్గించుకోలే కానీ నా పైసలు నాకు వాడేసి నీ మర్యాద ఉంచుకో. నాకే లేవు ఇప్పుడు. ఇయ్యాల నువ్వు ఇవ్వకపోతే నీ మర్యాద దక్కది. ఎందుకు దక్కది? పైసలు ఇట్లా గీ టైం వరకే ఇవ్వాలని చెప్పినావా? కాయిదా రాయించినావా? గాబలపై రాను నీకు ఈ దాకా పట్టుకొచ్చింది. అయినా సరే నేను నీకు పైసలు ఇచ్చింది ఊళ్ళో సగం మందికి ఎరికే. నిన్ను ఇవాళ ఇచ్చిపెట్టేది లేదు. ఇచ్చిపెట్టావా? ఇచ్చిపెట్టా. అసలుకే ఇచ్చిపెట్టావా? నేను అస్సలు ఇచ్చిపెట్టా. నువ్వు ఇచ్చిపెట్టాలంటే ఫస్ట్ నీకు దొరకాలి కదా. అరే నువ్వు ఎంత ఉరుకుతో ఉరుకు యాత్రచ్చాక ఇవాళ నేను ఇచ్చిపెట్టా ఇచ్చిపెట్టా. నీ పొట్టన కరుగుద్ది కానీ అస్సలు దొరక. అరే నీ హాస్పిటల్లో 1000 మందిని చూసిరా, నిన్ను అట్టిగా దొరకబడతా. ఆగు. అరే నువ్వు ఇట్లయితే దొరకవు కానీ నీ ఇంట్లో పోయి ఏదైనా ఒకటి ఎత్తుకపోయి అమ్ముకుంటారా. ఓపిక లేక ఒలింపిక్ పోలే కానీ గోల్డ్ మెడల్ మనదే. నీ అసలు నలుగురు ఎమ్మడవాడా కూడా నేను అస్సలుగా దొరక. అయినా మా ఇంట్లో పెట్టా నీకేం దొరకదు. అరే పంగకాలుడా నాకే దొరకకుండా ఉరుకుతావురా. నిజంగా చెప్తా. చెప్పినాగా మా ఇంట్లో ఏం దొరికాయని. అట్లానా? ఓ అమ్మతో నీకు గివెట్లా దొరికినాయి? నాతో పెట్టుకోకు. పుట్టలున్నా పావులు కాదు, చిట్ట శివరున్నా శివుని కూడా పట్టుకత్తా. అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న, అన్న మా వాళ్ళు తెలుస్తా తెలుసా? ఏంటి నువ్వు తెలిసేది? అన్నా మా ఇంట్లో దొరికి బలవంతంగా పట్టుకోపోతానావా? నేను నీకు ఇచ్చే పైసలు చెల్లిపో. అయినా మంచిదే, నీ చేతులకి వెళ్ళి గివ్వన్న తగ్గినాయి. అమ్మా పైసలు ఎక్కడ అనుకున్నావు? నాకు నిన్నెవరమ్మనరా? నిన్నమ్మనేమన్నా? ఏయ్ ఉన్నావానే? లేను, మా అవ్వగారి ఇంటికి పోయినా. మొగలకు గడ్డ వచ్చినట్టు నీకు కారటం. అదట ఇంకా మాట్లాడుకుందాం కానీ తెచ్చినావా పైసలు? తెచ్చినా కానీ పైసలు కాదు, పట్టీలు. అమ్మో కొత్త పట్టీలు నాకోసమేనా? కాదు, ఇంటి ముంగట ఈశ్వరమ్మకు. మీరు అన్ని కారెంటాలే మాట్లాడుతారు. ఏమైంది నీ కోపం? ఇవ్వరాక కోరకాసు లెక్కనే మండింది, ఇప్పుడు మల్లెపూల లెక్కన అవుతావు. నా పట్టరాని కోపం ఈ పట్టీలు చూడంగా ఎట్టో కొట్టుకుపోయింది. కొట్టుకోపోతుంది ఎందుకు కొట్టుకోపోదు? మనుషులకి ఇట్లా తయారైనాక సరేగా నీ టీ పట్టీలు. నేను గంత అలక ఇస్తారా నీకు? మరేం చేయాలి? నేను బయటికి వచ్చేసరికి తెల్లగా తయారై ఉండి వచ్చినాక నేను అడిగింది అప్పుడు చేతులు పెడతా. అటేటో పోవుడెందుకు? ఈయన్నే ఉండు, 5 నిమిషాలలో తయారైతా. పట్టీలు తెచ్చిన పైసలు వద్దా నీకు? అంటే ఇంకా సంపద గాని ఇంటికి పోలేదా నువ్వు? ఏడమైనా పోలే, ముందుగా రా నా పెళ్ళి వాడికి ఇచ్చి తర్వాత పైసలు కాడికి పోదాం అనుకున్నా. బయట ఇచ్చిపో. ఏ వద్దు, ఇవి నాయబడే ఉంటాయి, నువ్వు పెట్టుకుంటావు బాగా. అయ్యో నేనేం పెట్టుకోంతి, నేను వచ్చినాక ఇస్తానప్పుడు వినాలే. మరి చెప్పను పోయిగా, ఇడ జమ్మకాలు చేయకు. మాటలు మర్యాద ఒక తినవాలి, లేకపోతే ఇవి అటే పోతాయి. అయ్యో అద్దు, అంత పని చేయకు. గది గట్టుండాలి భయం. సరే నీ అవ్వ ఆడలో నువ్వు అదుపులో పెట్టుడు గింత ఈజీ అని తెలిస్తే ఎప్పుడో పెడుతును. సంపద దగ్గర పట్టీలు తీసుకొచ్చి బయట తీసుకొచ్చినా అని ఎదురు కొట్టినా. ఇప్పుడు బయట పైసలు తీసుకొచ్చి సంపద గాడే ఇచ్చిందని బిల్డప్ కొట్టాలి. అంతే మరి ఏం చెప్తాయా? గీడతనేది ప్రసాదు. అరే రాదు, పిలిచినవారా? పిలుసుడు కాదు, అరిచిన.
అరిసినవా సన్నాయి లెక్క నీ గొంతు ఉన్నది కదా అందుకనే పిలిచినామనుకున్నా. అయితే కానీ నా పైసలేవి? అబ్బా అడిగినవారా? నువ్వు అడగకముందే ఇద్దాం అనుకున్నా కానీ అడిగినావు. ఎట్లయితే ఇత్తే అయిపోయా. అవునాను అది కూడా కరెక్టే. ఇద్దే పైసలి. అబ్బా ఇప్పుడు నా దగ్గర లేవు, వాటి కోసం సంపద దగ్గర పోతానా, వాడు ఇచ్చుతానే నీకు వెంటనే ఇస్తా. నువ్వు సంపదగానికి ఇవ్వడానికంటే ముందు నేను నీకు ఇచ్చిన దానికి పొత్తు కలపకు. అవి పైసలే ఇవి పైసలేనే, దానిలో తప్పే ఉన్నది. తప్పు పైసలలో లేదు, నీ దగ్గరనది. ఇక లెట్ చేసి నువ్వు పైసలు ఇవ్వాల్సిందే. తప్పదా? 100కు 1000%. ఇంకోసారి అర్థం చేసుకోరాదు. నువ్వు దొరికిందే. ఇప్పుడు నిన్ను నేను ఇక్కడ అర్థం చేసుకుంటా. ఇవ్వాల్సిందే. అంతేనా? అంతే. అయితే అరే నన్ను తక్కువ అంచనా ఎత్తాను. ఓపిక లేక ఒలింపిక్ పోలే కానీ లేకపోతే బంగారు పథకం నాదేరా. నీ ఇక నువ్వు నాకు పైసలు లేకున్నా ఏం కాదు, ఇది నా లవర్కి ఇచ్చి ఖుషి చేస్తా. పట్టిని వాడు అడగబా, ఇప్పుడు నా పిల్లలకి ఏం చెప్పారు? వచ్చినావా చెప్పండి, నేను ఎట్లా రెడీ అయినా? మంచిగా ఉన్నానా? నువ్వు తయారైనా తయారు కాకుండా మంచిగా ఉంటావే. ఏ ఉండు మళ్ళీ కారేయడం మాటలే. సరే కానీ నువ్వు తెచ్చిన పట్టీలు పెట్టుకొని చూపిస్తా. ఆ సంపదియాడు పైసలు ఇయ్యలేదే. అబ్బా ముచ్చట పక్కన పెట్టు, ముందుగా నువ్వు తెచ్చిన పట్టీలు పెట్టుకొని చూపిస్తా. వాస్తవానికి ముందుగానే సంపదియాని ఇంటికి వేనే, వాడు పైసలు ఇస్తారని మన ఇంట్లో వచ్చి పట్టీలు తీసుకొచ్చిన, అవి నీకు చూపెట్టినా, నిన్ను ఎక్కించిన. ఇక బాట పొంటి పోతాంటే ఆ రాజుగారిని కలిసిండు, వానికి ఇచ్చే పైసలు యాద్ చేసుకుని అవి గుంజుకున్నాడు గంతే. అబ్బా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు. సరే కానీ నీకు ఈ చీర నచ్చినట్టున్నది, ఇంకోటి మంచిది కట్టుకుని వస్తా. అవ్వతోడే నేను చెప్పేది నిజం. ఏ సూపర్, అవసరమారా నీకు ఇవన్నీ? మల్లె పూలు పెట్టుకో, మంచిగుండు, కొత్త చీర కట్టుకో, సిగ్గుపాడు. ఏది మళ్ళీ సరి చెప్పు. తప్పైంది చేసిందంతా చేసి మళ్ళీ ఈ అవ్వ ఒక్కొక్క దెబ్బ ఇసురవుతు లెక్క తాకింది. రాజుగా నీకు తప్పకుండా తగ్గుతుంది రా పాపం, తప్పకుండా తగ్గుతుంది. అవ్వా అయ్యా మా పూరికి వెండి పట్టీలు పంపించిన, అది చూడంగానే సంబరపడతాయి కావచ్చు. లెక్క ప్రకారం అయితే ఆ పట్టీలు చూడంగానే పూజిస్తుంది. అగో మా పూరి. హలో, బ్రేకప్ గా వెండి పట్టీలు అని చెప్పి బోగరి పంపిస్తావా? బోగరియా? అవును మరి, ఇంకోసారి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు. బ్రేకప్.